ఎక్కడ చూసినా ఇప్పుడు అత్యంత విలాసవంతమైన ఋషికొండ ప్యాలెస్ గురించే చర్చ నడుస్తోంది. ఎవరి అనుమతితో 500 కోట్ల ప్రజల సొమ్ముతో జగన్ ఈ ప్యాలెస్ ను కట్టించాడు? దీని మీద లోతైన దర్యాప్తు జరిగి తీరాల్సిందే అంటున్నారు ఏపీ ప్రజలు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఋషికొండను తొలిచేసి కట్టిన భవనాలపై రగడ నడుస్తోంది. అధికార టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైసీపీ మధ్య వివాదం నడుస్తోంది. టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో ఋషికొండ కట్టడాలను, భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు తీసి టీడీపీ ట్విట్టర్లో పేర్కొంది. దీనికి వైసీపీ ట్విట్టర్లోనే సమాధానమిచ్చింది. అలాగే జనసేన కూడా ఋషికొండ కట్టడాలపై స్పందించింది. తన కోసం కట్టించుకున్న విలాసవంతమైన సౌధంలో బాత్రూమ్ అంత ఉండదు. ఒక పేదవాడి ఇంటికి పెట్టిన ఖర్చు 5 ఏళ్లలో ఇది పేదవారిపై పెత్తందారుడు జగన్ చూపించిన ప్రేమ అంటూ జగన్ లూటెడ్ పబ్లిక్ మనీ హ్యాష్ట్యాగ్ తో ట్విట్టర్లో జనసేన పేర్కొంది. టీడీపీ పోస్ట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులవి. అవేమీ ప్రైవేట్ ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలకు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. అయితే ఈ రగడపై సోషల్ మీడియా స్పందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే టీడీపీకి అనుకూలంగా కొందరు, వైసీపీకి అనుకూలంగా మరికొందరు స్పందిస్తున్నారు. అయితే మరికొంతమంది భిన్నంగా స్పందిస్తున్నారు.